ఆటోల పరిస్థితి అంటే ప్రత్యామ్నాయం ఏం కల్పించలేదండి ఆటో వాళ్ళకి. సీఎం గారు ఆటో వాళ్ళ గురించి నిన్న ఫ్రీ బస్సు ఓపెన్ రోజు కూడా విలేకరులు అడిగిన దానికి ప్రత్యామ్నాయంగా చూద్దామని చెప్పారు. అది చూడటం ఎంతవరకు అనేది ఏంటనేది మాకు ఇంతవరకు క్లారిటీ లేదు. ఇక్కడ ఉన్న యూనియన్లకు కూడా ఏమి పిలిచి మాట్లాడి మీకు ఇది ఈ విధంగా అనేది భరోసా ఏమి ఇవ్వలేదండి. దాని గురించి మేము కూడా ఆలోచిస్తున్నాం. ప్రత్యామ్నాయంగా ఈ ఆటో డ్రైవర్లకు ఏదన్నా ఇచ్చేస్తే బాగుంటుందని అనుకున్నాం. ఈరోజు అయితే ఏం తోలేదు సార్, ఎందుకంటే ఫ్రీ బస్సులో ఆటోమేటిక్గా స్త్రీలందరికీ ఫ్రీ బస్సు అంటున్నారు. ప్రజెంట్ ఈరోజు అయితే ఇంతవరకు కొంతమంది బోనీలు కూడా కారణంలో ఉన్నారు. పరిస్థితి అయితే ఇంత దారుణంగా ఉంది. ఇది చేసేది ఏం లేదు సార్. లాస్ట్ టైం ఇప్పుడు మనకి రిక్షాలు ఎలా అయితే వెళ్ళిపోయినాయో ఆటోలు కూడా కొన్నాళ్ళకి కనుమరుగయ్యే పరిస్థితి దగ్గరలోనే ఉంది, అతి దగ్గరలోనే ఉంది. దాన్ని బట్టి సీఎం గారు ఆలోచించి ఏమన్నా ఆటో డ్రైవర్ల మీద ప్రత్యామ్నాయంగా ఏదన్నా హెల్ప్ చేయాలనుకుంటే దాని గురించి ఆలోచిస్తే చేస్తే బాగుంటుంది. అదే 200-250 తోలేమండి. మాకు ఉన్న గ్యాస్కే సరిపోద్ది. తోలిన డబ్బులు గ్యాస్కే పోతాయి. మాకు ఇంటికి తీసుకెళ్ళడానికి రూపాయి లేకుండా పోయింది. ఈ ఫ్రీ బస్సులు పెడతాం వల్ల మాకేదో సాయం చేస్తానని ఆ రోజు ఈ ఉచిత బస్సులు పెట్టినప్పుడు ఆటో డ్రైవర్లు సాయం చేస్తాను, మీకు 10,000 చేస్తాను, మీకు లేకపోతే సంవత్సరానికి చేస్తాను, నెలకి చేస్తాను ఏదో చెప్పాడు ఆయన చంద్రబాబు. అదే ఇప్పటి వరకు ఏమి దాని గురించి మాట్లాడకుండా ఫ్రీ బస్సు అయితే వదిలేసానని చెప్తున్నాడు. మాకేమో ఇప్పుడు ఈరోజు చూస్తే పరిస్థితి చూస్తే ఎవరు దిగినా కూడా డైరెక్ట్గా బస్సు దగ్గరికి వెళ్ళిపోయి బస్సు ఎక్కుతున్నారు. వాళ్ళ మగవాళ్ళతో ఫ్యామిలీతో సహా వెళ్ళిపోతున్నారు. మేము టికెట్ తీసుకుంటాం, మగవాళ్ళ తరఫున మేము టికెట్ తీసుకుంటాం, ఆడవాళ్ళు మాకు ఫ్రీగా ఉంది, వెళ్ళిపోతాం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాం. అంతకుముందు జిల్లా వారి అని చెప్పాడు, ఇప్పుడేమో స్టేట్ వైడ్గా ఎక్కడికంటే అక్కడికి ఉచిత బస్సులు అనేప్పటికీ మాకు అసలు ఆటో ఈరోజు పొద్దున్న నుంచి ఎవరు ఆటో దగ్గరికి వచ్చి ఆటో అని అడిగిన వాళ్ళు లేరు. మరి మా అన్య గోపురంగా ఉంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎలక్షన్ ముందు చెప్పారంటే మీకు మన ఆటో డ్రైవర్లు కూడా సాయం చేస్తా అన్నారు కదా. ఆ సాయం చేస్తా అనేది దాని గురించి ఏం మాట్లాడకుండా ఫ్రీ బస్సు పెట్టేశాము అని చెప్పి వాళ్ళు బస్సుల్లో ఎక్కి వాళ్ళతో పాటు వాళ్ళు తిరుగుతా ఏదో పబ్లిసిటీ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు తప్పితే మా ఆటో డ్రైవర్లకి ఏమైనా సాయం చేసినట్టు ఏం కనపడలేదు ఇప్పుడు దాకా. అదే అన్య గోపురంగా ఉంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇంకా అదే ఉద్యమం చేసేదన్నా ఇక చంద్రబాబు మీద ఉద్యమం చేయాలి, ఇక పార్టీ పరంగా ఏదైనా సిఐటి పార్టీ పరంగా ఏదైనా చేయాలని ఆలోచనలో ఉన్నాం మేము. అదే దానికి వచ్చి మాట్లాడదు. ఇంకా దానికోసం బంద్ చేయటం కానీ ఏదైనా చేయటం కానీ మొత్తం ఆటో డ్రైవర్లు అందరూ సంఘాలన్నీ కలిసి మేము ప్రయత్నం చేస్తాం సార్.